ఈరోజు మన యొక్క క్లాస్ వచ్చేసరికి సీడ్ ప్రాసెసింగ్, విత్తన నూర్పిడి, విత్తనం ఆరబెట్టడం అంటే ఏంటి, విత్తనం ఆరబెట్టు పద్ధతులు, విత్తనం ఆరబెట్టు పద్ధతులు మరియు ప్రభావితం చేయు అంశాలు. సో సీడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? సీడ్ ప్రాసెసింగ్ అంటే పంట కోత తర్వాత నాణ్యతను మెరుగుపరచడానికి వరుసగా చేపట్టేటువంటి ప్రక్రియలు. అంటే ఆరబెట్టడం, శుభ్రపరచడం, గ్రేడింగ్, టెస్టింగ్, శుద్ధి చేయటము, ట్రీట్మెంట్, సంచులలో నింపటము, చీటీ కట్టడము, ఇలాంటివి చేసే పద్ధతిని సీడ్ ప్రాసెసింగ్ అని అంటారు. సో ఇక సీడ్ ప్రాసెసింగ్ అనేది విత్తనము నిజమైన విలువ అనేది స్వచ్ఛత, మొలక శాతము మరియు ఆ రాశిలోని స్వచ్ఛమైన జీవం ఉన్న విత్తన యొక్క ప్రతీకగా ఉంటుంది. అంటే స్వచ్ఛత మరియు మొలక శాతము మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇక సీడ్ ప్రాసెసింగ్. సో సీడ్ ప్రాసెసింగ్ యొక్క ఉద్దేశం ఏంటి? పనికిరాని విత్తనాలను తొలగించి విత్తన నాణ్యతను పెంచడం. రెండవది, విత్తనంలోని జీవశక్తిని కాపాడు చర్యలు. 3, కొనుగోలుదారులకు విత్తన నాణ్యతను సమాచారం తెలపడం. 4వది వచ్చేసరికి సీడ్ హ్యాండ్లింగ్ సులభతరం అనేది చేయటం. సో ఇవి సీడ్ ప్రాసెసింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. సో సీడ్ ప్రాసెసింగ్ అనేది ముఖ్యంగా మనము శుభ్రపరిచి ఆరబెట్టడం వల్ల, గ్రేడింగ్ చేయటం వల్ల, టెస్టింగ్ చేయటం వల్ల నాణ్యత అనేది మనం కాపాడుకోగలుగుతూ ఉంటాం. సో అదే సీడ్ ప్రాసెసింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో సీడ్ ప్రాసెసింగ్ విత్తనంను ఆరబెట్టడం అంటే ఏంటి? విత్తనం నుండి తేమను సురక్షిత స్థాయి వరకు తొలగించటాన్ని విత్తనము ఆరబెట్టడము అంటారు. సో విత్తనం ఆరబెట్టడము అంటే విత్తనం నుండి తేమను ఎంతవరకు మనకు అవసరమో ఆ విత్తనానికి అంతవరకు ఆ తేమ నుంచి మిగిలిన తేమనంతటిని తొలగించేదాన్ని విత్తనం ఆరబెట్టుట అని అంటారు. సో ఇక విత్తనం ఆరబెట్టేటటువంటి రకాలు వచ్చేసరికి ముఖ్యంగా 3 రకాలు. 1, త్వరగా ఆరిపోయినవి. 2, మధ్యస్థంగా ఆరిపోయినవి. 3, నిదానంగా ఆరిపోయినవి అన్నమాట. 3 రకాలుగా విత్తనాలను ఆరబెడుతూ ఉంటాం. త్వరగా ఆరిపోయే విత్తనాలు అనేవి ఏంటివంటే గడ్డి, రేపు, మస్టర్డ్, షుగర్ బీట్, ఇవన్నీ త్వరగా ఆరిపోతాయి ఆ యొక్క విత్తనాలు. మధ్యస్థంగా ఆరిపోయే విత్తనాలు ఏవి అంటే వరి, గోధుమ. నిదానంగా ఆరిపోయే విత్తనాలు ఏంటంటే బీన్స్, మొక్కజొన్న, బఠానీ. ఇవి విత్తనంను ఆరబెట్టేటువంటి రకాలన్నమాట. సో నెక్స్ట్ వన్, సమత్వ తేమ శాతం. సమత్వ తేమ శాతము అంటే విత్తనంలోని తేమ, పరిసరాల్లోని తేమ సమానంగా ఉన్నప్పుడు విత్తనం నుండి బయటికి వెళ్ళే తేమ, విత్తనంలోనికి పరిసరాల నుంచి వచ్చే తేమ ఒకే మాదిరిగా ఉంటుందన్నమాట. దాన్ని సమత్వ తేమ శాతము అని అంటారు. సమత్వ తేమ శాతం అంటే మరొకసారి చెప్పుకుందాం. విత్తనంలోని తేమ, పరిసరాల్లోని తేమ రెండు సమానంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విత్తనం నుండి బయటికి వెళ్ళే తేమ, విత్తనంలోనికి పరిసరాల్లో నుంచి విత్తనంలోనికి వచ్చే తేమ ఒకే మాదిరిగా ఉంటుందన్నమాట. దాన్ని సమత్వ తేమ శాతము అని అంటారు. నెక్స్ట్ వన్, విత్తన తేమ, పరిసరాల తేమలో సమానత్వం. విత్తనాలకు నీటిని తీసుకునే గుణం ఉన్నందువల్ల తేమ అనేది విత్తనం నుండి పరిసరాలకి, పరిసరాల నుండి విత్తనంలోనికి చేరుతూ ఉంటుందన్నమాట. సో అందుకని విత్తనాలను ఆరబెట్టవలెనన్నా విత్తనంలోని తేమ శాతం పరిసరాల కన్నా ఎక్కువగా ఉండాలన్నమాట. అందుకనే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్న విత్తనము తేమ తీసుకుంటూ ఉంటుంది. సో వాతావరణము మరియు విత్తనంలోని తేమ సమానంగా ఉన్నప్పుడు తేమ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్పు అనేది ఉండదు అనమాట. సో ఇది విత్తన తేమ, పరిసరాల తేమ సమానత్వము అంటారు. సో నెక్స్ట్ వన్, విత్తనానికి నష్టము. విత్తనం అనేది జీవంతో కూడుకున్నది కాబట్టి జీవంపై ప్రభావితం చేసే అంశాలు విత్తనంపై కూడా ప్రభావితం చేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని విత్తనాలు వేడిని ఏమాత్రము తట్టుకోలేవు. అందువల్ల విత్తనానికి 110 డిగ్రీల ఫారెన్హీట్ అంటే సెంటీగ్రేడ్స్లో అయితే 43.3 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు మాత్రమే వేడిని విత్తనాలు తట్టుకోగలుగుతాయి. ఎక్కువగా ఆరబెట్టడము లేదంటే ఎక్కువగా ఆరబెట్టడం వల్ల విత్తనానికి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆరబెట్టినప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా విత్తనానికి భౌతిక నష్టం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి విత్తనానికి నష్టం అనేది వస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత అనేది మనము ఆరబెట్టకూడదు అనమాట. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆరబెట్టకూడదు.
వన్ 110 డిగ్రీ ఫారెన్హీట్ లేదా 43 లేదా 43.3 డిగ్రీ సెంటీగ్రేడ్స్ మధ్యలోనే మనం ఆరబెట్టాలి. అంత హీట్ని మాత్రం విత్తనాలు తట్టుకోగలుగుతూ ఉంటాయి. సో ఆరబెట్టు ఉష్ణోగ్రత, విత్తనంలో తేమ ఎక్కువగా ఉన్నా ఆరబెట్టు ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. అలాగే తేమ తక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉన్నా సరిపోతూ ఉంటుందన్నమాట. సో ఉష్ణోగ్రత కూడా తేమ ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉండాలన్నమాట. ఆరబెట్టేటువంటి ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. అలాగే తేమ తక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలన్నమాట. ఇది విత్తనంలో తేమ శాతము 10 అంతకన్నా తక్కువగా ఉంటే 110 డిగ్రీ ఫారెన్హీట్ వద్ద మనము ఆరబెట్టాలి. 10 నుంచి 18% తేమ శాతం ఉందనుకోండి, 100 డిగ్రీ ఫారెన్హీట్ వద్ద మనం విత్తనాలను ఆరబెట్టుకోవాలి. 18 నుంచి 30% తేమ శాతం ఉందనుకోండి విత్తనంలో, 90 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద మనము విత్తనాలను ఆరబెట్టుకోవాలి. అదనమాట. విత్తనంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆరబెట్టు ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉండాలి. విత్తనంలో తేమ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఆరబెట్టు ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండాలి. ఆరబెట్టు ఉష్ణోగ్రత అలా చూసుకోవాలి. సో నెక్స్ట్ మనం విత్తనం ఆరబెట్టుటను ప్రభావితం చేసే అంశాలు. మొదటిది విత్తనంలో తేమ శాతము, 2 ఆరబెట్టు బిన్ను యొక్క పరిమాణము, విత్తనము పరిచినప్పుడు ఉన్న మందము, నెక్స్ట్ వన్ గాలి పంపే వేగము, నెక్స్ట్ వన్ పరిసరాల ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత, నెక్స్ట్ చలనం లేని ఒత్తిడి, నెక్స్ట్ వన్ ఆరబెట్టు ఉష్ణోగ్రత. సో ఇవన్నీ విత్తనము ఆరబెట్టుటను ప్రభావితం చేసే అంశాలు. నెక్స్ట్ ఆరబెట్టు పద్ధతులు. ఆరబెట్టేటువంటి పద్ధతులు అనేవి ముఖ్యంగా ఇవి 3 రకాలు. 1 భౌతికంగా ఆరబెట్టడము, 2 యాంత్రికంగా ఆరబెట్టడము, 3 సహజంగా ఆరబెట్టడం అన్నమాట. సహజంగా లభించే గాలిని ఒత్తిడితో పంపటం లేదా కృత్రిమంగా వేడి చేసిన గాలిని పంపటం, ఇవి ఆరబెట్టు పద్ధతులు అన్నమాట. సో భౌతికంగా ఆరబెట్టడము అనేది ఇది మామూలుగా సాంప్రదాయ పద్ధతి అన్నమాట. భౌతికంగా అందరూ వ్యవసాయ చేసేటువంటి రైతులందరూ సాంప్రదాయ పద్ధతిలోనే భౌతికంగా ఆరబెడుతూ ఉంటారు. ఇందులో పంట కోత తర్వాత పొలంలో నూర్పిడి, కళ్ళాల్లో సూర్యరశ్మిని ఉపయోగించి ఆరబెడుతూ ఉంటారు. ఇది సహజ సిద్ధంగా ఆరబెట్టేది. ఖర్చు లేని పద్ధతి. విత్తనము సమానంగా ఆరబెట్టడం వల్ల పొలాల్లో పలుచగా నెరవాలి. తేమ ఎక్కువగా ఉన్న విత్తనాలను ముందుగా నీడలో ఆరబెట్టిన తర్వాత ఎండలో ఆరబెట్టాలన్నమాట. ఎండలో ఆరబెట్టిన విత్తనాన్ని పొలాల్లో రాత్రిపూట అలాగే ఉంచకూడదు అన్నమాట. అలా ఉంచినప్పుడు వాతావరణంలో తేమ అనేది విత్తనం అనేది తీసుకొని 2 నుంచి 4 రోజులు ఇలా ఆరబెట్టిన విత్తనాలను తేమ అనేది 10 నుంచి 12% వరకు వచ్చేంత వరకు మనం ఆరబెట్టాలన్నమాట. సో ఇది భౌతికంగా ఆరబెట్టడం. దీనివల్ల లాభాలు ఏంటంటే, భౌతికంగా ఆరబెట్టడం వల్ల సులభమైన చౌక పద్ధతి ఇది. భౌతికంగా ఇంధనంతో పని లేదు, ఖర్చు తక్కువగా ఉంటుంది. నష్టాలు ఏంటి అని అంటే, ఆరబెట్టే ప్రక్రియ నిదానంగా జరుగుతూ ఉంటుందన్నమాట. కళ్ళాల్లో పక్షులు, జంతువులు మరియు నిల్వ కీటకాలు, తెగుళ్ళు ఇవన్నీ విత్తనానికి వస్తూ ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణం అనేది కావాలి, ఎక్కువ కూలీలు అనేవి కావాలి ఆరబెట్టడానికి. ఉష్ణోగ్రతలో తేడాల వల్ల వేడి మచ్చలు కూడా విత్తనాలకు వస్తూ ఉంటాయి. ప్రాసెసింగ్లో ఎక్కువగా విత్తనం ఆరబెట్టడం వల్ల ఎక్కువగా విత్తనాలని విరిగిపోవటం, బ్రేకేజ్ అవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. దుమ్ము, ధూళి మరి ఇతర పదార్థాలు కలవటం జరుగుతూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల, భౌతికంగా ఆరబెట్టడం వల్ల వాతావరణం పరంగా కలిగే నష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వర్షాలు, గాలి, ఎక్కువ తేమ ఉండటం వల్ల కూడా నష్టం అనేది విత్తనానికి వస్తూ ఉంటుంది. ఇది భౌతికంగా ఆరబెట్టడం అంటే ఏంటి, లాభాలు, నష్టాలు. నెక్స్ట్ రెండు కృత్రిమంగా యాంత్రికంగా ఆరబెట్టడం. కృత్రిమము లేదా యాంత్రిక ఆరబెట్టడం, ఇది పొడి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. బయట గాలి గోదాముల సహాయంతో పంపుతూ ఉంటారనమాట, కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా అనమాట. ఒక రూమ్లో ధాన్యాన్ని ఉంచి గోదాములలో ఉంచి వేడి గాలిని ఆ రూమ్లోకి పంపించడం, లోపల గాలి వెంటిలేషన్ ద్వారా బయటికి పంపించబడుతూ ఉంటుంది. అలా ఆరబెట్టడాన్ని ఆర్టిఫిషియల్ లేదా యాంత్రికంగా ఆరబెట్టడం అంటారు. సో ఇవి అనేవి 2 రకాలు. ఒకటి ఒత్తిడితో గాలిని సహజంగా పంపించటము, రెండోది ఒత్తిడితో పంపే వేడి గాలి. సో ఒత్తిడితో
గాలిని సహజంగా పంపించేది ఏంటి అని అంటే ఈ పొడి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఇది చేస్తూ ఉంటారు. గోదాముల్లోనికి బ్లోయర్ సహాయంతో పంపిస్తూ ఉంటారు. లోపలి గాలి అనేది వెంటిలేషన్ ద్వారా బయటికి పంపించేదాన్ని ఒత్తిడితో గాలిని సహజంగా పంపటము అని అంటారనమాట. రెండోది ఒత్తిడితో పంపే వేడి గాలి. ఈ యొక్క పద్ధతి ద్వారా బయట గాలిని వేడి చేసి గోదాములోనికి పంపుతూ ఉంటారు. దాన్ని ఒత్తిడితో పంపే వేడి గాలి అనమాట. బయట గాలిని వేడి చేసి గోదాములలోకి పంపిస్తూ ఉంటారు. దాన్ని ఒత్తిడితో పంపే వేడి గాలి అంటారు. నెక్స్ట్ వన్, ఇక ఆరబెట్టేటువంటి పరికరాలు. ఆరబెట్టే పరికరాలు లేదా డ్రయర్స్ అనేవి ఇవి 2 రకాలు. ఒకటి అనేది బ్యాచ్ బిన్ డ్రయర్స్ అని అంటారు. ఈ బ్యాచ్ బిన్ డ్రయర్స్ అనేవి 2 రకాలు. ఒకటి గుండ్రటి లోహపు గాదె, 2 చతురస్రాకారపు లోహపు గాదెలు. గుండ్రటి లోహపు గాదెలు, చతురస్రాకారపు లోహపు గాదెలు. గుండ్రటి లోహపు గాదెలు అంటే ఇందులో రంధ్రాలు గల కింద భాగము ఫ్యాను, హీటరు, విత్తనానికి స్పీడర్ చేసే పరికరాలు ఉంటాయన్నమాట. క్రింద భాగం ఏమో రంధ్రాలు ఉంటాయి, దాంట్లో లోపల ఫ్యాన్ ఉంటుంది, హీటర్ ఉంటుంది, విత్తనానికి స్ప్రీడర్ చేసే పరికరాలు అనేవి ఉంటాయి. ఇక్కడ విత్తనానికి కింద ఉన్న రంధ్రాలు గల మెటల్ షీట్ పైన పల్చగా వేస్తూ ఉంటారు. విత్తనాలను మెటల్ షీట్ ద్వారా పల్చగా పరుస్తూ ఉంటారు. ఆ పల్చగా పరిచినప్పుడు వేడి గాలి అనేది ఫ్యాన్ సహాయంతో గాలిలోనికి పంపి విత్తనం ద్వారా కదిలేలాగా చూస్తారు. అలా పంపించే వేడి గాలి అనేది దానితో పాటు విత్తనంలో తేమ బయటికి తీసుకెళ్ళటం ద్వారా విత్తనంలోని తేమ అనేది తొలగించబడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, చతురస్రాకారపు లోహపు గాదెలు. ఇవి 2 ఒకే పద్ధతిలో పనిచేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ గాలి ప్రసరించే పద్ధతి మరియు విత్తనాల యొక్క కదలికలు అనేవిలో తేడా ఉంటాయి. లోహపు జల్లెళ్ళ రంధ్రాలు అనేవి విత్తన పరిమాణం కంటే చిన్నవిగా ఉంటాయి అన్నమాట. కింద జల్లెడ యొక్క రంధ్రాలు. సో వీటి సామర్థ్యము జల్లెడల యొక్క పట్టుత్వం పైన ఆధారపడి ఉంటుంది. చతురస్రాకారపు లోహపు గాదెలు. రెండవ పరికరం వచ్చేసరికి నిరంతరంగా కదిలేటువంటి డ్రయర్స్. లూసియానా LSU స్టేట్ యూనివర్సిటీ డ్రయర్. స్టేట్ యూనివర్సిటీ డ్రయర్స్. లూసియానా స్టేట్ యూనివర్సిటీ డ్రయర్స్ అని అంటారు. LSU అంటారు. ఇది వరిని ఆరబెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వరిని పైన ఫీడ్ చేసినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వలన కిందకు పడుతూ ఉంటుంది. అదే సమయంలో కింద నుంచి వేడిగాలి అనేది విత్తనం మీద పడే దశలో పంపించబడుతూ ఉంటుంది. అలా కిందకు పడుతున్న విత్తనాలకు తేమ తీసుకుంటూ వేడిగాలి అనేది పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క విధానం అనేది తగినంత తేమ వచ్చేంత వరకు చేస్తూ ఉంటారు. దాన్ని నిరంతరంగా కదిలే డ్రయర్స్ అంటారు. దీనివల్ల లాభాలు ఏంటి అంటే గదుల వల్ల లాభాలు తక్కువ సమయంలో ఆరబెట్టవచ్చు. తడి వాతావరణంలో తక్కువ డ్యామేజ్ లేదా చెడిపోవటం అనేది జరగదు. సమానంగా ఆరబెట్టవచ్చు అనమాట. సో ఈ యొక్క యాంత్రికంగా ఆరబెట్టడం వల్ల లాభాలు ఏంటి అని అంటే త్వరగా సమయానుకూలంగా సమంగా ఆరబెట్టే అవకాశం ఉంటుంది. త్వరగా కోత కోసుకునే అవకాశం ఉంటుంది. విత్తనము రాలుట వంటి నష్టాలు తగ్గించుకొనవచ్చు. ఎలుకలు, పక్షులు వల్ల నష్టాలు అనేవి తగ్గించవచ్చు. ప్రాసెసింగ్ చేసేటప్పుడు విత్తనానికి తక్కువ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్గా మనం ఆరబెట్టినప్పుడు ఎక్కువ కాలం నిల్వ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎండటం వలన కలుగు నష్టాలు అనేవి మనం అరికట్టవచ్చు అనమాట. సో యాంత్రికంగా ఆరబెట్టడం వల్ల లాభాలు. నష్టాలు ఏంటంటే మొదలు పెట్టడానికి ఎక్కువగా ఇది ఎక్కువ ఖర్చుతో ఉంటుంది. ఇక మెషిన్స్ కావాలి కాబట్టి ఇంధన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మంటల వలన ఒకవేళ అది ఫెయిల్ అయిందనుకోండి, మెషిన్స్ ఫైర్ అనేది వచ్చి నష్టాలు అనేవి వస్తుంటాయి. తగినంత పర్యవేక్షణ అనేది అవసరం. ఇది యాంత్రికంగా ఆరబెట్టడం వల్ల ఆ యొక్క లాభాలు, నష్టాలు.